ప్రభుత్వం నిందలు దందాలు చందాలుగా సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల నిందలు, కాంట్రాక్టుల దగ్గర దందాలు, ఢిల్లీకి చందాలు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు, దందాలు, చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్నాం ఆనాడు, కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను పరామర్శించిన కేటీఆర్ ఇటీవల మోకాల ఆపరేషన్ చేయించుకుని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యవతి రాథోడ్ను పరామర్శించారు కేటీఆర్.